పవర్ అనేది తీసేస్తాను అనమాట. సో ఇన్పుట్ పవర్ తీసేస్తే రౌటర్ ఏమైనా అవుతుందా లేదో చూద్దాం. సో రౌటర్ అయితే ఆగలేదనమాట. సో నా పవర్ అయితే తీసేసాను, 12 వోల్టేజ్ పవర్. సో హాయ్ గైస్, నేను మీ టెక్నికల్ చేయండి అనమాట. సో ఈరోజు ఏంటంటే ఒక యూపీఎస్ అయితే చేయబోతున్నాం. ఇది 12 వోల్టేజ్ అవుట్పుట్ అనేది ఇస్తుంది అనమాట. సో ఈ 12 వోల్ట్తో మనం ఏం చేయొచ్చు అంటే, సో మనం ఒక 12 వోల్టేజ్ బాక్స్, వైఫై రౌటర్ బాక్స్ రన్ చేయొచ్చు. అంతేకాకుండా 12 వోల్ట్స్తో ఫ్యాన్స్ కూడా వస్తున్నాయి, 12 వోల్ట్స్ లైట్స్ వస్తున్నాయి. అన్నిటిని కూడా దీంతో అనేది ఈ యూపీఎస్తో అయితే మనం రన్ చేయొచ్చు అనమాట. సో ఈ యూపీఎస్ వల్ల యూజ్ అనేవి ఈ 3 ఐటమ్స్ అనేవి రన్ చేయొచ్చు అనమాట. నేను ఈ వీడియో ఎందుకు చేయడం అంటే, సో మన ఇంట్లో చాలామందికి ఇన్వర్టర్స్ అయితే ఉండవు. సో మ్యాక్సిమం చిన్న 12 వోల్టేజ్తో రన్ అయ్యి కూడా ఉంటాయి. సో నా కాడ వైఫై రౌటర్ బాక్స్ అయితే ఉందన్నమాట. సో పవర్ కట్ అవుతుంది. సో చాలా వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు ఏంటంటే పవర్ పోవడం వల్ల సో మళ్ళీ అప్లోడ్ చేయడం వస్తుంది అనమాట. సో దానికోసం ఎక్స్టర్నల్ పవర్ అనేది ఉండాలని చెప్పేసి నేను ఒక మినీ 12 వోల్ట్స్ యూపీఎస్ అయితే మనం చేయబోతున్నాం అనమాట. సో మీరు ఈ వీడియో స్టార్టింగ్ నుండి ఎన్ని వరకు అయితే చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఆ ఇన్వర్టర్ వల్ల యూజ్ అయ్యేటది నాకు. సో అంతేకాకుండా మీకు కూడా యూజ్ అవుతుంది అనమాట. సో అంతేకాకుండా నేను ఈ వీడియో మిమ్మల్ని ఎవరిని పోస్ట్ చేయమన్నకి చూడమనట్లేదు అనమాట. సో మీకు యూజ్ ఉంటుందంటేనే చూడండి, లేకపోతే స్కిప్ చేసేయండి అనమాట. సో అది ఓకే. లేట్ చేయకుండా ఇంకా ఏ పార్ట్స్ కావాలనేది బిల్ చేయాల్సి చూసేద్దాం. ఓకే, ఎందుకు గైస్, ఇప్పుడు మన యూపీఎస్ ఇన్వర్టర్ చేయడానికి ఏమేమి ఐటమ్స్ కావాలంటే, ఫస్ట్ థింగ్ 4 బ్యాటరీస్ అయితే తీసుకున్నాను అనమాట. ఈ బ్యాటరీ వచ్చేసి చూడండి 18,650 బ్యాటరీస్ అయితే యూజ్ చేస్తున్నాను అనమాట. 2600 mAh 3 volts ఈ బ్యాటరీస్ అయితే 4 యూజ్ చేస్తున్నాను ఈ యొక్క ఇన్వర్టర్ యూపీఎస్ చేయడానికి. ఇంకోటి వచ్చేసి 2 ఫిమేల్ జాక్స్ అనమాట. సో ఈ ఫిమేల్ జాక్స్ 2 తీసుకుంటున్నా. అలాగే మనకి ఫిమేల్ తీసుకున్న తర్వాత మేల్ జాక్స్ అంట 2 తీసుకున్నా, మేల్ జాక్స్ అనేవి. సో 3 డైవోడ్స్ అనేది తీసుకున్నా, డైవోడ్స్ అనమాట ఇవి చూసారు కదా. ఈ డైవోడ్స్ అనేది 4007 అనమాట. 4000 డైవోడ్స్ 3 తీసుకున్నా. 680 ఓమ్స్ తీసుకున్నా. ఈ ఏంటంటే మనం లైట్స్ యూజ్ చేస్తాం కదా, ఆ లైట్స్ కానీ ఇవ్వనమాట. సో ఈ 2 తీసుకున్నా. నెక్స్ట్ వచ్చేసి ఒకటి బ్లూ లైట్, ఒకటి గ్రీన్ లైట్ ఒకటి అనేది యూజ్ చేస్తున్నాం, ఎందుకంటే ఇండికేషన్ కోసం. సో నెక్స్ట్ వచ్చేసి మనకి చాలా యూజ్, ఇది ఒక బక్ కన్వర్టర్ అనమాట. సో ఇది బూస్ట్ కన్వర్టర్. సో తక్కువ వోల్టేజ్ చేసుకోవచ్చు, ఎక్కువ వోల్టేజ్ కూడా పెంచుకోవచ్చు అనమాట. ఇది కూడా మెయిన్ రోజులు అయితే మనకి ఇది యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి పిఎస్సి, ఇది కెమెరా ఉంటుంది కదా, కెమెరా బాక్సెస్ అనమాట. సో ఈ కెమెరా బాక్స్ అయితే యూజ్ చేస్తున్నాను అనమాట. సో ఇందులో ఫిట్ చేస్తా. సో మొత్తం ఐటమ్స్ అనేవి. సో ఒక్కోటి నేను ఈ ఇన్వర్టర్ యూపీఎస్ యూజ్ చేయడానికి ఈ ఐటమ్స్ అనేది యూజ్ చేస్తున్నాను అనమాట. సో మొత్తం ఇవన్నీ కలిపి చూపిస్తా. సో ఇది ఎలా కనెక్ట్ చేయాలనేది చెప్తా. సో మీరు ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, ఓకే. సో గైస్, ఇగోండి నా 4 బ్యాటరీస్ అనేది ఇది సెకండ్ బిఎంఎస్ బోర్డ్ అనమాట. సో ఎందుకంటే ఇప్పుడు 6 యాడ్ చేశాను అనమాట. నాకు 8 వాటేజ్ అనేది వస్తుంది అనమాట 4 బ్యాటరీస్ యూజ్ చేస్తే. బట్ నేను ఏంటంటే మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఆ సింపుల్గా మీరు ఈ సోల్డరింగ్ అనేది చేసేసుకోండి. ఇగోండి నా బిఎంఎస్ బోర్డు, మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేసాను. సో నేను సోల్డరింగ్ చేయడం ఎందుకు చూపించలేదంటే లెంత్ ఎక్కువ అయిపోతుంది అని చెప్పేసి నేను అది స్కిప్ చేశాను అనమాట. సో మీకు అనమాట చాలా సింపుల్, ఆ ఇమేజ్ చూస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది అనమాట. సో నేను అనేది ఈ బ్యాటరీ అనేది సో ఇందులో నా యొక్క ఈ బోర్డులో అనేది ఫిట్ చేసి నేను అప్పుడు చూపిస్తాను. సో ఈ 12 వోల్టేజ్ ఎలా వచ్చింది, యూపీఎస్ ఎలా రన్ అవుతుంది ఏంటనేది. Till I get up, time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever try.
turns to sun rays, and on we'll go through the wastelands, through the highways, and on we'll go. On we'll go. Finding life along the way, melodies we haven't played. No, I don't want no rest. Echoing around these walls, fighting to create a song. I don't wanna miss a beat. And on we'll go through the wastelands, through the highways, till my shadow turns to sun rays, and on we'll go through the wastelands, through the highways. ఇది అవుట్పుట్ ఇన్పుట్ అనమాట, ఇది అవుట్పుట్ ఛార్జ్ లైటింగ్ అనమాట. సో అవుట్పుట్ వచ్చేసి సో మొన్న ఒక వైఫై రౌటర్కి ఇచ్చేసాను. సో ఇన్పుట్ పవర్ అనేది తీసేస్తాను అనమాట. సో ఇన్పుట్ పవర్ తీసేస్తే రౌటర్ ఏమైనా అవుతుందో లేదో చూద్దాం. సో రౌటర్ అయితే ఆగలేదన్నమాట. సో నా పవర్ అయితే తీసేసాను, 12 వోల్టేజ్ పవర్ అనేది ఇచ్చాను. సో పవర్ ఇచ్చినా సరే మనకి బోర్డ్ అదే బాక్స్ అనేది ఆఫ్ అవ్వలేదన్నమాట. సో ఈ బాక్స్ అనేది సో ఆన్ అయిపోయింది. సో మనకి ఛార్జ్ అవుతుంది, ప్లస్ యూపీఎస్ లాగా దీనికి పనికొస్తుంది అనమాట, మినీ యూపీఎస్. సో మళ్ళీ నేను దీన్ని ఎలాగుండే దానికి పెట్టేస్తున్నాను అనమాట. సో పెట్టిగానే సో చూడండి, సో రెడ్ లైట్ అనేది ఇండికేషన్ వచ్చింది అనమాట. సో పవర్ వచ్చినప్పుడు రెడ్ లైట్ ఇండికేషన్, సో మనకు అవుట్పుట్ వచ్చేసి బ్లూ లైట్ ఇండికేషన్ అనమాట. సో ఇది గైస్ ఈ వీడియో. మీకు ఈ వీడియో ఎలా కనిపించింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంతేకాకుండా మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. If you love me, let me